శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మనము శ్రీ మహావిష్ణుమూర్తి స్వయంగా తాను చెప్పినటువంటి పురాణము గరుడునికి ఏదైతే చెప్పి ఉన్నారో ఆ పురాణముని గరుడ పురాణము అనేటటువంటి పేరుతో ప్రసిద్ధి చెందినదిగా మనము గుర్తుంచుకొని, దానిలోని నరకాల యొక్క వివరాలు, విశేషాంశాలు మనము తెలియచెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఇప్పుడు మనము కాలసూత్రము అనేటటువంటి ఒక నరకం గురించి చెప్పుకుందాం. ఈ కాలసూత్రము అనేటటువంటి నరకము జీవుల్ని హింస పెట్టేవాడు, బాధ పెట్టేవాడు, బ్రాహ్మలతో కలహించేవాడు, విరోధించేవాడు, అడ్డదిడ్డంగా వాదించేవాడు, ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి ఈ కాలసూత్రంలో పడేస్తారు అని చెప్పి మనము విన్నాం. గరుడ పురాణంలో చదువుకున్నాం. ఈ గరుడ పురాణంలో చెప్పినటువంటి నరకాలన్నీ కూడా సత్య ప్రామాణికం, అద్భుతమైనవి. ఇవి ఎవ్వరూ కల్పించి రాసినవి కాదు. ఇవి స్వయంగా విష్ణుమూర్తి గరుడునికి చెప్పాడు, గరుత్మంతునికి చెప్పాడు. ఈ జీవులు ఎలాంటి పాపాలు చేస్తే ఎలాంటి నరకాలకి వెళ్తాడు, కాబట్టి ఇటువంటి పాపాలు చెయ్యకండి అని విష్ణుమూర్తి తాను స్వయంగా చెప్పినటువంటి విషయాలని మనము గుర్తెరిగి ప్రవర్తించుకోవాల్సినదిగా సూచన చేస్తున్నాను. ఈ కాలసూత్రం అనేటటువంటి నరకంలో ఎదుటి వారిని హింస పెట్టేవారు, బాధ పెట్టేవారు, అబద్ధాలు చెప్పేవారు, అలాగే బ్రాహ్మలతో ముఖ్యంగా విరోధం పెట్టుకునేవారు, పోట్లాడేవారు, గద్దించి మాట్లాడేవారు, నిరసించి మాట్లాడేవారు, ఇలా అమర్యాదపూర్వకంగా ప్రవర్తించేటటువంటి జీవులు మరణించిన తదుపరి వెళ్ళేటటువంటి నరకం ఈ కాలసూత్రం. ఇందులో అమితమైన వేడి ఉంటుంది. ఇంకా ఆ వేడికి మాడి మసైపోతాడు జీవి. అలాగే అమితమైనటువంటి అగ్ని ఉంటుంది. ఈ అగ్నిలో పడి కాలిపోతాడు. కానీ ఈ యాతనా శరీరం ఉంటుంది కదా, అది కాలుతుంది, బాధ పెడుతుంది తప్ప అది పూర్తిగా ఆహుతి అయిపోదు అగ్నికి. ఎండకైనా అంతే, అగ్నికైనా అంతే. ఇటువంటి బాధ అంటే చస్తూ బతకడం అన్నమాట. బతికే ఉంటారు కానీ చచ్చిన వారితో సమానం అవుతారు, చస్తూ ఉంటారు కానీ బతికే ఉంటారు. అలాంటి పరిస్థితి కాలసూత్రంలో ఏర్పడి ఉంటుంది. అత్యంత హేయమైనటువంటి బాధల్ని మనం చెప్పుకుంటున్నాం. ఎటువంటి బాధలు ఇవి? అసలు ఇంకా పగవాడికి కూడా వద్దు అనేటటువంటి బాధలు. ఇటువంటి బాధలన్నీ ఏ కారణం వల్ల ఏర్పడుతున్నాయి? భూమి మీద మనిషి జీవించి ఉన్నప్పుడు చెయ్యకూడని పనులు చేసినప్పుడు, మనిషి మరణించిన తరువాత వెళ్ళేటటువంటి ప్రదేశం అదే నరకం. అదే పుణ్యం చేసుకుంటే చెప్పుకోవాల్సిన పనే ఉంది. అద్భుతంగా స్వర్గంలో ఉంటాడు వాడు, చాలా అద్భుతమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. కానీ దుఃఖాలు, బాధలు ఇవన్నీ నరకాలకు చిహ్నాలు. ఇలాంటి బాధలు, బాధ పెట్టేవాడు, హింస పెట్టేవాడు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ కాలసూత్రం అనే నరకంలోకి వెళ్తారు అని చెప్పి గ్రహించగలరు. కాలసూత్రంలో విపరీతమైన ఎండలో బాధపడతారు, అగ్నిలో బాధపడతారని మనం చెప్పుకుంటున్నాం కదా. అలాగే ఆకలి దప్పులు కూడా ఉండవు. అన్నము తినాలి అనే ధ్యాస ఉండదు, ఆహారం పెడుతున్నారనే ధ్యాస ఉండదు, తింటున్నారనే ధ్యాస ఉండదు. అలాగే దప్పిక, దాహం కొనడం అనేది ఉండదు. అలా ఎండిపోయిన జీవి ఎండిపోయినట్టుగానే ఉంటాడు, కాలిన జీవి కాలినట్టే ఉంటాడు, ఎండిన జీవి ఎండినట్టే ఉంటాడు. విపరీతమైనటువంటి యాతనా శరీరం యొక్క బాధ వర్ణనాతీతం అనేటట్టుగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కాలసూత్ర నరకానికి జీవులు వెళ్ళినట్లయితే ఎంత బాధ అనుభవిస్తారు అనేది మన కళ్ళ ముందరే కనిపిస్తూ ఉన్నది అని చెప్పి మనము గ్రహించుకుంటూ, ఇట్లా ఎవరిని బాధ పెట్టేటటువంటి పనులు చేయరాదు అని ఒక ప్రతినబూనాలి అని కూడా అనిపించడం సహజం. ఈ కాలసూత్రం అనే నరకాన్ని తప్పించుకోవాలంటే మనిషి యొక్క జీవనం చక్కటి క్రమశిక్షణతో కూడి, నిజాయితీతో కూడి ఉండాలి అని తెలుసుకోవాలి, ప్రవర్తించుకోవాలి అని చెప్పి తెలియజేస్తూ, కాలసూత్రంలో విపరీతమైన ఎండలో బాధపడతారు, అగ్నిలో బాధపడతారని మనం చెప్పుకుంటున్నాం కదా. అలాగే ఆకలి దప్పులు కూడా ఉండవు. అన్నము తినాలి అనే ధ్యాస ఉండదు, ఆహారం పెడుతున్నారనే ధ్యాస ఉండదు,
తింటున్నారనే ధ్యాస ఉండదు. అలాగే దప్పిక, దాహం కొనడం అనేది ఉండదు. అలా ఎండిపోయిన జీవి ఎండిపోయినట్టుగానే ఉంటాడు. కాలిన జీవి కాలినట్టే ఉంటాడు. ఎండిన జీవి ఎండినట్టే ఉంటాడు. విపరీతమైనటువంటి యాతనా శరీరం యొక్క బాధ వర్ణనాతీతం అనేటట్టుగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కాలసూత్ర నరకానికి జీవులు వెళ్ళినట్లయితే ఎంత బాధ అనుభవిస్తారు అనేది మన కళ్ళ ముందరే కనిపిస్తూ ఉన్నది అని చెప్పి మనము గ్రహించుకుంటూ, ఇట్లా ఎవరిని బాధ పెట్టేటటువంటి పనులు చేయరాదు అని ఒక ప్రతినబూనాలి అని కూడా అనిపించడం సహజం. ఈ కాలసూత్రం అనే నరకాన్ని తప్పించుకోవాలంటే మనిషి యొక్క జీవనం చక్కటి క్రమశిక్షణతో కూడి నిజాయితీతో కూడి ఉండాలి అని తెలుసుకోవాలి, ప్రవర్తించుకోవాలి అని చెప్పి తెలియజేస్తూ శుభం.